శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోత్ నీవే. అందరూ పాడదాం, అందరూ.
ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షామోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. పడదాం. జీవుడను నీవేనయ్యా, సర్వస్వం సర్వస్వం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా, నా సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. అలాగే తలలు వచ్చి, అవును ప్రభువా, నీవే నా బలమయ్యా, నీవే నా స్నేహమయ్యా, నీవే నన్ను ఆదరించేవాడివి, నీవే నన్ను ఆశీర్వదించేవాడివి, నీవే నన్ను స్వస్థపరిచేవాడివి. కృంగిన సమయాలలో, బెదిరిన సమయాలలో, ఎటు తోచని పరిస్థితుల్లో యేసయ్య ఉన్నాడన్న ధైర్యం మేము కలిగి ఉండడానికి సహాయం చేయయ్యా. మమ్మల్ని మరువని వాడివి, విడువని వాడివి, మమ్మల్ని ఎరిగిన వాడివి, మా కొరకు సర్వస్వము ఇచ్చిన వాడివి. నీకు మించిన వారికి ఎవరున్నారయ్యా? నీవు తప్ప వేరెవరున్నారయ్యా? నీ అందే మా నమ్మకుంచుటకు సహాయం చేయి. నిన్నే నమ్ముకొనుచున్నామయ్యా. నీ ఆదరణ మాకు దయచేయి. శ్రమలలో కూడా ఓర్పును, పోరాటములలో జయమును, లేమిలో సమృద్ధిని, బలహీనతలో బలమును పరిపూర్ణ చేయగలిగిన దేవా, ఏమున్నా లేకున్నా యేసయ్య నాకుంటే చాలు. నన్ను ఆదరించే ప్రభువు నాకున్నాడు అన్న నమ్మిక మేము కలిగి ఉండడానికి సహాయం చేయి. నువ్వు లేకుండా ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకలేమయ్యా. నువ్వు లేకుండా మనస్సాక్షి కలిగి బ్రతకలేవయ్యా. అన్యాయం లోకంలో మేము ఉన్నామయ్యా.
అక్రమాల లోకంలో మేము ఉన్నామయ్యా. దేవుడిని ఎరుగని వారి మధ్య మేము ఉన్నామయ్యా. దేవుడిని అవహేళన చేసే వారి మధ్య మేము ఉన్నామయ్యా. అపానికి పరుగులెడుతున్న వారి మధ్యలో మేము ఇరుక్కున్నామయ్యా. ముందుకు పరిగెడటానికి సహాయం చేయ. గుంపుతో కాక నీతో పరిగెడటానికి సహాయం చేయ. మనుషుల్ని కాక నిన్ను వెంబడించడానికి సహాయం చేయ. ఈ పోరాటాల్లో మేము కృంగిపోక, ఈ పోరాటాల్లో మేము ఆగిపోక, ఈ పోరాటాల్లో అపవాది చేతుల్లో చిక్కుకుపోక, నా బలం, నా యేసు నామములో ఉన్న బలాన్ని కత్తులతో కటారాలతో నా మీదకి వస్తున్నావు, కానీ నీవు తిరస్కరించిన యెహోవా నామములో నేను వస్తున్నాను దావీదు చెప్పినట్లుగా. మా ఆయుధములు ఈ లోక సంబంధమైనవి కావు, కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఈ సాక్షులుగా నిలబడుటకు, పోరాడి జయించుటకు, ప్రతి శోధన నుంచి విడిపించబడుటకు మాకు సహాయం చేయమని, ఈ ఆరాధనను తోడుని నడిపించమని, మాతో పాటు లైవ్లో ఏకీపిస్తున్నా కూడా వారిని కూడా ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. వందనాలండి. లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ వందనాలు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మాతో పాటు మీరు ఏకీపిస్తున్నారు. మీకు కూడా మేము పొందిన దీవెనలు పొందాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. వందనాలు. ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాటను ఎక్కువ వాడాను. అదేంటో చెప్పండి చూద్దాం. ఇప్పుడు కొంతమందికి ప్రార్థన చేస్తుంటే జోలపాటలాగా ఉందనుకుంటా. ఏంటది? నీ మాట, నీ మాట, నీ మాట, నీ మాట, నీ మాట. దేవుని మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలతో నింపబడింది. కొన్ని బైబిల్స్లో రెడ్ లెటర్ ఎడిషన్ అంటారు. యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాటను ఎర్ర అక్షరాలతో కొత్త నిబంధనలో ప్రింట్ చేశారు. అంటే యేసు ప్రభు మాటలు మాత్రమే దేవుని మాటలు కాదు, బైబిల్ అంతా దేవుని ప్రేరేపణతో రాయబడిందే. కానీ స్పష్టంగా యేసు ప్రభు మాట్లాడిన మాటలను ఆ రోజు ఆ శిష్యులు రాసి పెట్టారు. చూడండి, ఆ మాటలు రెడ్ లెటర్ ఎడిషన్స్. ఒకసారి నేను బైబిల్ కొనుక్కొని ఆ మాటలు మాత్రమే చదివానండి. అసలు అందులో ఆ మాటల సారాన్ని గమనిస్తేనే ఆ రోజు భటుల్ని యేసుప్రభుని పట్టుకురామని పంపిస్తే వాళ్ళు ఉట్టి చేతులతో వచ్చేసారట. ఏమయ్యా, ఏం చెప్పాను? యేసుప్రభుని బంధించి తీసుకురామంటే తీసుకురాలేదని శాస్త్రులు, పరిచయులు అడిగితే అక్కడికి వెళ్ళి నిలబెడితే ఆ మనుషుడు ఆయన మాట్లాడుతున్న మాటలు వింటుంటే, ఇంతవరకు ఏ మనుష్యుడునో అలాగూ మాట్లాడటం మేము ఆయన మాటలు వింటుంటే మేము ముగ్ధులమై మేము ఎందుకు వచ్చాము అన్న సంగతే మర్చిపోయాం. ఎవరు? రోమన్ సోల్జర్స్. ఎక్కడుందంట మాట? ఈ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వరు ఎన్నడూ మాట్లాడటం మేము వినలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం చదవండి. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు 45వ చదివితే, బంట్రోతుల ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి పరిచయుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకొని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడును. వావ్! ఎంతమంది ఈ రోజుకి బ్రహ్మాండమైన స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా యేసు ప్రభువు మాటల వంటి మాటలు
ఎవ్వడు ఎన్నడూ మాట్లాడలేడు. మాట్లాడితే ఆయన మాటలు కాపీ కొట్టి మాట్లాడుతున్నాడు అంతే. ఆయన మాటలు మాట్లాడాల్సిందే కానీ ఆయన మాట్లాడిన మాటల సారముతో కూడిన మాటలు ఏ భక్తుల నోట, ఏ గురువుల నోట, ఏ బిషపుల నోట, ఏ జ్ఞానయుక్తమైన వ్యక్తులు, తత్వవేత్తల నోట రావండి. యేసయ్య మాటల్లో అంత గొప్ప సారం ఉంది. అసలు మాటలోనే శక్తి ఉందండి. దేవుడు మన నాలుకకు మాటలు ఇచ్చాడు, మన నోటికి మాటలు ఇచ్చాడు. ఎంతమంది మాట్లాడతారు అంటే అందరం మాట్లాడతాం. ఎంతమంది మాట్లాడుతుంటే వినబుద్ధి వేస్తుంది, ఎంతమంది మాట్లాడుతుంటే బోరు కొడుతుంటుంది. ఎంతమంది మాటలు వింటే బాగుపడతాం, ఎంతమంది మాటలు వింటే పాడైపోతాం. ఎంతమంది మాటలు, ఎవరి మాటలు వింటుంటే ప్రోత్సాహపరచబడతాం, ఎవరి మాటలు వింటుంటే నిరుత్సాహపరపడుతుంటాం. ఆ దినాలలో వాక్యము కర్తడి వచనం అపూర్వం దొరకదనమాట. డిమాండ్ కరువు వచ్చేసింది వాక్యానికి. మాట్లాడతల్లా దేవుడు, ఎందుకంటే అవిధేయులతో మాట్లాడడం. అవిధేయులతో మాట్లాడడు, అవిశ్వాసులతో మాట్లాడడు. ఏంటంటే పాపమునకు హృదయంలో చోటిచ్చిన వాడు దేవుని మాట వినలేడు. ఆ రోజు దేవుని దుఃఖపరిచే కార్యాలు జరుగుతున్నాయి మందిరంలో. దెర్ ఇస్ నో రివల్యూషన్ ఇన్ ద చర్చ్. ఈ రోజుల్లో చాలా క్రైస్తవ సంఘాలలో దేవుని మాట లేదు. ప్రసంగాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. ఆ వాక్యం అక్షరంగా చదువుతున్నారు కానీ ఆ వాక్యము ఆత్మగా పనిచేయటం లేదండి. ఒక్క మాట చాలు దేవుని మాట గుండెల్లో దూసుకుపోతానికి, జీవితాన్ని మార్చడానికి, అవిశ్వాసిని అవిశ్వాసిగా చేయటానికి, పాపిని పరిశుద్ధుడిగా చేయటానికి, పశ్చాత్తాపం కలుగు చేయటానికి ఆయన మాటలు శక్తి కలిగినవి. కానీ వాళ్ళ అరుస్తున్నారు బయలుపేటాల మీద. అరిసినంత మాత్రాన అధికారం కాదండి. మనుషుడు దేవుని మాట వింటల్లా, మనుషులు దేవుని మాట వింటల్లా. దేవుని మాట శక్తి కలిగింది. 27 కీర్తన 29 4వ వచనం చదవండి. యెహోవా స్వరము బలమైనది, ప్రభావము గలది. దేవదారు వృక్షాలను, దేవదారు వృక్షం అంటే 70-80 అడుగుల మర్రి చెట్లు ఉంటాయి చూడండి, అలాంటి విస్తరణతో కూడిన ఎత్తైన చెట్లంట. అంత ఎత్తైన చెట్లు కూడా ఆయన మాటకి ఇరిగిపోతాయి. మనుషులు మాత్రం ఎరగటల్లా. మనుషుల హృదయాల్లో వాక్యం పడటంలా. వాక్యం పడిందా విరిగిపోతాం మనం. విరిగి నలిగిన హృదయం వచ్చేస్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన వాక్యము ఇంకా చదవండి, ప్రభావం కలిగినది, బలమైనది. దేవదారు వృక్షములను, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. లెబనోన్లో ఇంకా పెద్ద వృక్షాలు ఉంటాయి, వాటిని ముక్కలు ముక్కలుగా చేయన. దూడల వలె అవి గంతులేయును. ఏంటంటే ఆయన మాటల్లో అగ్ని జ్వాలలు. ఆయన అనగానే అగ్ని జ్వాలలు. ఆ మాటలో నా మాట దహించు అగ్ని వంటిది కాదా? నా మాట ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ యాజ్ ఎ ఫైర్. బండలను పగలగొట్టు సుత్తె వంటిది కదా. ఆయన మాట చెత్తను కాల్చేస్తుందండి, ఆయన మాట వెలుగును కలుగజేస్తుంది. ఇంకా అరణ్యమును కదిలించును. లేళ్లను ఈయన చేయును. ఏది క్రియ జరిగిస్తుంది దేవుని ఆత్మ, దేవుని మాట. దేవుని మాట అంత శక్తి కలిగింది.
కానీ మనం దాన్ని విలువించటం లేదు. వాక్యం అనగానే ఆశ లేదు మనుషులకి. ఇవాళ మీ అంతటా మీరు దేవుని వాక్యం చదివి ఎంతకాలమైంది? మీ అంతటా మీరు ఒంటరిగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని, దేవా నాతో మాట్లాడవా, నాకు చెప్పవా నా సంగతి, నా భవిష్యత్తు ఏంటో చెప్పవా, నేనేం చేయాలో చెప్పవా, నీ చిత్తమేదో నా పట్ల చెప్పవా, ఈ కష్టంలో ఉన్నాను నాకు జవాబు ఇవ్వా. ఏంటండి ఆపత్కాలములో నీవు నాకు మొర్రపెట్టు అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి నీ ఆపదలు, నీ సమస్యలు, నీ చిక్కులు చెప్పుకుంటే నేను నీకు ఉత్తరం ఇస్తాను. స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు నాకు మొరపెడితే నేను సహాయం పంపుతానని లేదు, నేను నీకు జవాబు ఇస్తాను, నీతో మాట్లాడతా. 33:3 చదవండి ఇర్మియా. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు. 33:3 నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. ఏం చెప్తాడంట? నాకు మొరపెట్టవయ్యా, నీకు అర్థం కాని సంగతులన్నీ నేను చెప్తాను అర్థమయ్యేటట్టు. నువ్వు నాకు మొరపెడితే నీవు గ్రహింపలేనంత, ఊహించలేనంత విషయాలన్నీ కూడా నేను వివరిస్తాను. నీకు గూఢమైన సంగతులు, రహస్యాలు నీకు చెప్తాను. నేను ఎవరికీ తెలియని సంగతులు నేను చెప్తాను. నేను నీ గురించి చెప్తాను, నీ భవిష్యత్తు గురించి చెప్తాను, ఇతరుల గురించి చెప్తాను అంటున్నాడు ప్రభు. నువ్వు సరిగ్గా ఉంటే. ఏంటండి చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులకి నాకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. కొన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి దేవుడు తెలియజేస్తుంటాడండి. ఎవరు చెప్పక్కర్లా. దానియేలు గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉంటుండేవారట. ఒకరోజు ఆయన దగ్గర ఉన్న బ్రదర్ని పిలిచి, బ్రదర్, ఆ పొదుల నుంచి ఒక అతను వస్తున్నాడు, నేను సేవకుండాను వస్తున్నాడు, కపటమైన మనసుతో వస్తున్నాడు, దేవుడు నాకు చెప్పాడు, అతను నా దగ్గర తీసుకురావద్దు, అయ్యగారు వెళ్ళిపోమన్నారని చెప్పి అన్నాడు. ఏంటంటే అట్లాగే వచ్చాడంట. ఆ రోజు ఫోనులు లేవు, ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడులాగా. మా ముందేం తెలియదు, అసలు ఏం తెలియదు అప్పుడు. కరెక్ట్గా అతడు ఏ దురుద్దేశంతో వచ్చాడు ఆ సేవకుడిని ఇరకాటంలో పెడదామని. చాలాసార్లు సేవకులు మోసపోతున్నా, అనవసరమైన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి, అనవసరం వాళ్ళతో నోరిచ్చి మాట్లాడి దోషం అయిపోతున్నాం. కీడులో పడకుండా నిన్ను కాపాడటానికి పోవద్దు, మాట్లాడొద్దు, మాట్లాడు, దేవుడు మాట్లాడు అని చెప్తాడు కొన్నిసార్లు. డిఎల్ మూడీ అనే భక్తుడు చాలా లావుగా ఉంటాడు. ప్రసంగం ఇలా నాకులా నిలబడి చేయడు, మొత్తం తిరుగుతూ ఉంటాడట. రొప్పు వచ్చేస్తుంటుంది, పాప ఆయాసం వచ్చేస్తుంటుంది. ఓ మీటింగ్ అయిన తర్వాత ఫుల్ డే మీటింగ్ అది. ఆఫ్టర్నూన్ ఏం చేశాడంటే భోజనానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. హల్లెలూయా. కల్వరి చర్చ్ లాగా కాదు, కానీ అందరు ఎవరో ఒకళ్ళు భోజనం తెస్తారు మాకు. ఆదివారం నాడు ఒకరోజు తింటే బతకొచ్చులే. కానీ ఎవరు అక్కడ ఇతర దేశాల్లో పాస్టర్ గారిని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండడం, ఎవడు తింటాడు తినాల్సిందే. సో ఈయన వెళ్ళి ఆ రెస్టారెంట్లో భోజనం చేస్తానికి ఆకలి ఎగిరి ప్రసంగం చేశాడు కదా, దంచేస్తుంది ఆకలి. భోజనం చేస్తుంటే ఒక వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగితే ప్రభు చెప్తున్నాడట, ఇతనితో మాట్లాడు, ఇతనికి నా గురించి చెప్పు. ఆకలి పడుతుంటే బిర్యానీ బట్టర్, అది బట్టర్, ఇది బట్టర్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఏంటండి చెప్పు ఒక స్వరం వినపడుతుందంట, మాట్లాడు. తినేశాడు. తిన్నాక మాట్లాడదాం అనుకున్నాడు. తిన్నాక వెయిటర్ వచ్చాడు బిల్లు పట్టుకొని. పరిశుద్ధాత్ముడు బహుగా ప్రేరేపిస్తున్నాడు, చెప్పు, మాట్లాడు. ఆయాసం కొద్ది ప్రభు, ఇప్పుడు మళ్ళీ ప్రసంగం చేయాలి అక్కడ, ఇప్పుడు ఈత పెట్టుకుంటే టైం అయిపోయింది అని చెప్పి ఈయన ఆ ప్రేరేపణకు లొంగకుండా కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టే లోపల హోటళ్ళంతా, రెస్టారెంట్లతో పెద్ద గోల అయింది. ఏంటని చూస్తే ఇతనికి లాస్ట్ బిల్ ఇచ్చిన ఆ వ్యక్తి మేడపైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోయాడు అక్కడ పడి. ఏడ్చాడంట డిఎల్ మూడీ, దేవుడు చెప్పిన మాటకు నేను లోబడలేదు, నేనే ఇతన్ని హత్య చేశాను. అతని బాధ ఏంటో, అతని కలవరం ఏంటో,
ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్న అతనికి యేసయ్య సువార్త, ప్రేమ వార్త చెప్పుంటే అతడు ఈ మరణాన్ని తప్పించుకొని ఉండేవాడే అని అప్పటి నుంచి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ప్రేరేపణలకు వ్యతిరేకంగా చేయలేదంట. లోబడేవాడు. అదే దైవజనుడు చికాగో పట్టణం అంటే ఇప్పటికీ ఉందండి పట్టణము. మనం వెళ్ళినప్పుడు చూసాం మూడీ చర్చ్ అని. ఆ చర్చిలో ఒకరోజు మంచి ఉద్యోగ మీటింగ్ జరిగింది. చాలా చక్కటి మీటింగ్ జరిగింది. పరిశుద్ధాత్ముడి కార్యం బాగా జరిగింది. అందరూ నలిగిపోతున్నారు. అందరూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఆల్టర్ కాలి వాళ్ళని లేచి నిలబడు, ప్రభుకు సమర్పించుకున్న వాళ్ళని సమర్పించుకోమని వాళ్ళకి ప్రార్థన చేయని ప్రభు చెప్తుంటే టైం చాలా అయిపోయిందంట. వాళ్ళు ఇంకా టైం కట్టుబడి ఉంటారు, మనలా కాదుగా. టైం అయిపోయిందని చెప్పేసి, సరే యేసు ప్రభు పట్ల మీ నిర్ణయం ఏంటో వచ్చే వారం వచ్చినప్పుడు నిర్ణయించుకొని రండి అని ఆశీర్వాద ప్రార్థించి పంపించేశాడటండి. ప్రభువుకు నీ జీవితం ఇస్తావో లేదో ఇప్పుడే తేల్చుకో అని చెప్పడానికి బదులు వచ్చే వారం లోపో మీరు చెప్పండి అని చెప్పేసి అవకాశం ఇచ్చి పంపించేశాడు. ఆ రాత్రి హిస్టారికల్ ఇది, చికాగో పట్టణం ఫైర్ అని మీరు కొట్టు చూడండి. భయంకరమైన అగ్ని ప్రమాదం వచ్చి ఆ చర్చి పక్కన ఉన్న ఇల్లులు, ఆ రోజు మీటింగ్లో ఉన్న వాళ్ళు అనేకులు చనిపోయారు. ఖాళీ మోడీ మళ్ళీ ఏడ్చాడంట. హంతకుణ్ణి వాళ్ళు నిర్ణయించుకొని చచ్చిపోయి ఉంటే ఎక్కడుండేవారో. నిర్ణయించుకోకుండా చనిపోతే ఏమవుతాం? ఆ రోజు నుంచి ఎంత సమయమైనా ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని చెప్పకుండా వదిలేవాడు కాదండి. పరిశుద్ధాత్ముడిచ్చిన ప్రేరేపణలను మనం లేచి ప్రార్థన చేయని ప్రభువు నీకు చెప్తాడు కొన్నిసార్లు, నువ్వు వినవు. లేచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడని చెబుతాడు కొన్నిసార్లు, వినవు. లేచి బైబిల్ చదువు, వినవు. ఒక ఆమె చంటి బిడ్డను ప్రార్థన చేసుకొని, ప్రభా నాకు కూడా బిడ్డకి కాపుదల దయచే, ఈ కీడు నుంచి తప్పించి రాత్రి నిద్ర ప్రార్థన చేసుకొని పడుకుందటండి. పడుకుంటే అర్ధరాత్రి లే 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 అని ఎవరో తడుతున్నట్టు అనిపిస్తుందట. అనుకోండి ఊరుకుంటుంది, నిద్రమత్తులో ఉంది. ఒకసారి, రెండుసార్లు, మూడోసారి తట్టినప్పుడు ఆ తట్టుడు గోల పడలేక ఈ పక్క పడుకున్న ఆమె బిడ్డను తీసుకొని ఈ పక్క తిరిగింది. తిరిగిన మరుక్షణంలో అక్కడ పెద్ద అద్దము ఫ్రేమ్ ఒకటి ఉంది. ఆ తాడు చీకిపోయి ఉంది. ఇట్లా తిరిగింది, బళ్ళున పడింది, అది పగిలిపోయింది. అక్కడ కనుక బెడ్ ఉండుంటే ఏమై ఉండేది? ఏమవుతుందండి? ఫోటో, అద్దాల ఫోటో అండి, ఇప్పుడులాగా కాదు, లామినేషన్ కాదు. పిల్ల చచ్చిపోయి ఉండేది. నీ కాపుదల నాకు ఇమ్మని అడిగినప్పుడు దేవుడు ఆయన దూత, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉంటాడు. దేవుడు మనల్ని నిద్రమత్తులో ఉంటే మనం దేవుని మాట వినలేమండి. దేవుని మాట వింటే కీడు తప్పించుకుంటాం. వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. అందుకే దావీదు ప్రతి దానికి తరమ్మంటావా, వెళ్ళమంటావా అని అడిగ్గానే వెళ్ళేవాళ్ళు కాదు. మనమైతేనా వెళ్ళొచ్చేసాక వెళ్ళొచ్చాను ప్రభా అంటారు. ఏంటండి, వెళ్ళొచ్చేసిన తర్వాత దానికి వచ్చిన పర్యవసనాలు అనుభవిస్తూ అప్పుడు ఏడుస్తారు. ప్రయోజనం ఏముంది? దేవుడు మాట్లాడతాడు. ఆదివారం ప్రసంగం ద్వారా మాత్రమే కాదు, పాస్టర్ గారి నోటితో మాత్రమే కాదు, ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరితోనూ ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మనసులో ఉండి నీకు చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ బాధలు ఆయన వినాలని ఆశపడుతున్నాడు. అది యేసుక్రీస్తుని నమ్మిన వారికి ఉన్న భక్తి. ఇదేదో దేవుడు అక్కడక్కడి నుంచో మాట్లాడతాడన్నది కాదండి. ఇదేదో బిషప్పుల ద్వారా, అయ్యగారుల ద్వారా మాతో దేవుడు మాట్లాడతాడని కాదండి. దేవుడు నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుని బిడ్డలను, దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు ఎవరు మోసం చేయలేమని. ఎందుకంటే దేవుడు మనతో మనం గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తారు, మనకు అర్థం కాని సంగతులు తెలియజేస్తారు. చాలా విషయాల్లో మనం అయోమయ పరిస్థితుల్లో పడి ఉంటాం. కొన్ని మనకి అవసరం లేని, అంటే మొత్తటికి ప్రపంచానికి అవసరమైన విషయాలు అయి ఉండొచ్చు, కొన్ని నీ వ్యక్తిగతమైన విషయాలు అయి ఉండొచ్చు. అటువంటి అయోమయ పరిస్థితుల్లో ఏం చేయాలో తోయని పరిస్థితుల్లో నువ్వు ప్రార్థించగలిగితే దేవుని స్వరాన్ని వినగలుగుతావు.
సమూయేలు కాలంలో వాక్యం ప్రత్యక్షమవటం అరుదు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా దేవుని స్వరం వినపడతలేదు చాలామందికి. వినబడకపోవడానికి కారణం ఏంటంటే మనం వింటం లేదు. ఏంటంటే కొలతను సౌండ్ కొలిసేదాన్ని డెసిబెల్స్ అంటారు. మన మానవుని చెవు కంఫర్టబుల్గా 70 డెసిబెల్స్ సౌండ్ మాత్రమే తీసుకోగలదు. కానీ ఇలాంటి మీటింగ్లో ఇలా ఉన్నప్పుడు కనీసం ఎంత డెసిబెల్ వస్తుంది? 120. మీరు ఎప్పుడు కొలిసారు లేదా? 120, 120 వస్తుంది. ఈ ఇంత సౌండ్ వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది. అంటే కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది కొంతమందికి. ఇంకా మెల్లగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకా మంచి పవర్ఫుల్ మైక్స్ అయితే అరవక్కర్. ఇప్పుడు ఇది డబ్బా మైక్ అనుకోండి, ఇంకా అని వస్తుంది అనమాట. అందుకని చాలా ముఖ్యం అండి. సౌండ్ చాలా ముఖ్యం. వీడియోల కంటే ఆడియో ముఖ్యం. చూసారండి, ఎంత మంచి వీడియో అయినా ఆడియో లేకపోతే తోలు బొమ్మలు అట్లాగా ఉంటుంది. అక్కడ టీవీలో చూస్తారా మీరు ఎవరన్నా? ఏమైనా అర్థమవుద్దా? ఆడియో ఎఫెక్ట్స్. ప్రభు మనతోటి మాట్లాడగలిగిన కెపాసిటీ, వినగలిగిన కెపాసిటీ మనకి ఇచ్చాడండి. మనం అనేక శబ్దాల మధ్యలో దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. దేవుడు అరిసే దేవుడు కాదు. నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఒకసారి. ఆయన గింజుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా అరవాల్సిన ఆయన అరువడు, కేకలు వేయుడు. వీధులలో ఆయన స్వరము వినబడదు. ఆయన మెల్లని స్వరముతో మాట్లాడేవాడు. ఎట్లా మాట్లాడతాడు? మెల్లగా, మెల్లని స్వరంతో. మెల్లని స్వరం వినాలంటే మనం కాన్సన్ట్రేషను ఉండాలి. శబ్దాల మధ్యలో దేవుని స్వరం వినలేకపోతున్నాం. మెల్లనైన స్వరం. ఉరుములు వచ్చాయి, మెరుపులు వచ్చాయి, భూకంపం వచ్చింది, దేవుడిని మాట్లాడలేదంట. అవన్నీ సద్దుమణిగిన తర్వాత ఆయన మెల్లని స్వరముతో, మొన్నే చూసాం 19వ అధ్యాయం 1 రోజులు 12వ వచనం. భూకంపమైన తర్వాత యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుగు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరం. దేవుడు ఎట్లా మాట్లాడతాడట? మిక్కిలి నిమ్మళముగా, తీరిగ్గా, ప్రేమగా. అమ్మ ఎట్లా మాట్లాడద్దండి? ఏమో ఈ గయ్యాలమ్మలతో నేను పోల్చలేకపోతున్నానమ్మా, ఏది చెప్పడానికి లేదు. అమ్మ పలికంటే బిడ్డకి లేచి వస్తుంది ప్రాణం. అట్లా ఉండేది. మరి అమ్మలే ఎట్లా ఉన్నారో నాకు తెలియదు. మరి ఏంటండి, అమ్మ ఎంత మృదువుగా, మా నాన్న కొంచెం కొరకొక్క అంటాడు కానీ అమ్మ ఎంత మృదువుగా మాట్లాడుతుంది. పోనీలే అమ్మా, నేను ఉన్నానులే, ఆడవకమ్మా. ఏంటండి, ఎంతగా ఓదార్పు అమ్మ. అమ్మ ప్రేమను యేసయ్య ప్రేమకు నమూనాగా పెట్టాడు మనకి. అది పాడు చేయకండి తల్లులారా, పాడు చేయకండి. ప్రభువుని ఎరిగిన తల్లులైతే ఖచ్చితంగా అలాగే ఉంటారండి. మా అమ్మ ఎప్పుడు గుర్తొస్తుంది నాకు. నేను మర్చిపోలేను. నాకు ఇప్పుడు అంటే 72 ఏళ్ళు వచ్చాయి. మా అమ్మ చనిపోయి ఎప్పుడే 17 ఏళ్ళు 18 ఏళ్ళు అయిపోయింది. కానీ ఆ అమ్మ, మా పలుకు, అమ్మ ప్రేమ, అమ్మ త్యాగం, అమ్మ ప్రార్థన నేను మరవలేదు. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన అమ్మ. ప్రభువుని ఎరిగిన తల్లులు తండ్రులు ఉన్నవారు దయచేసి యవనస్తులు వారిని ఏడిపించుకోండి. అది మీకు మేలు కాదు. వారికి లోబడండి, వారిని ప్రేమించండి, హానర్ దెమ్, ఘనపరచండి. మెల్లని స్వరం, మిక్కిలి మెల్లని స్వరం. అందుకే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలుకి అర్థం కాలే సరిగా. సమూయేలు అంటుంటే ముసలోడు అయిపోయిన ఏలి యాజకుడు పిలుస్తున్నాడు అనుకున్నాడు. సమూయేలు రారా, కొంచెం మంచిలు ఇరా బావో. ఆయన స్తోలకాయుడు అయిపోయాడంటే. ఎవడు తినమన్నాడు? మాంసం తినొద్దని దేవుడే చెప్పాడు కదా. కొవ్వంతా యెహోవాదంటే కొవ్వు తినొద్దురా, కాల్చేయండి. అక్కడ కొవ్వంతా యెహోవా కాల్చేసి, కాలిన తర్వాత మాంసం తినమంటే ఈ కొడుకులు, ఏ కొడుకులు? ఏలి కొడుకులు. ఆ బూడిదలో గాడిందంటే మాకు టేస్ట్ లేదు, ఫ్రెష్గా అయితే మేము చికెన్ 65 చేసుకుంటాం అని చెప్పి బలిపేట ఇవ్వకముందే తీసుకుపోయేవాళ్ళు అంట. అందుకే దేవుడికి అసహ్యం వేసింది వాళ్ళ మీద. ఆ గుమ్మం దగ్గర కూర్చొని వచ్చే స్త్రీలను ఎగతాళి చేస్తూ దేవుని మందిరాన్ని అపవిత్రపరిచడం వలన దేవుడి కోపం వచ్చి వదిలేశాడు మందిరాన్ని సన్నిధిని. ఇవాళ అదే జరుగుతుందండి. దేవుని మందిరంలో పిచ్చి పిచ్చి ఆశాలు అయ్యేది దయచేసేవాడు.
దేవుని మందిరం గేటు దగ్గర కూడా ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవద్దు. మందిరం అంటే లోపటే కాదు, మందిర ఆవరణం అది. మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇది క్లబ్ కాదు, ఇది సంత కాదు. యూ హ్యావ్ టు బి డిసిప్లైన్డ్, యూ హ్యావ్ టు హానర్ గాడ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్, హ్యావ్ బ్రదర్లీ లవ్, హ్యావ్ హోలీ లవ్. అల్లరి చిల్లరుగా మనం ఉంటే దేవుడు ఉండడండి మన మధ్య. ఎంత పెద్ద మందిరమైనా, ఎంత పాటలు పాడినా దేవుని సన్నిధి, దేవుని మాట ఉండదు. దేవుని మాటలు డ్రై అయిపోతాయి అంతే. ఫిని అనే భక్తుడు చెప్పేవాడు, చచ్చిన ప్రసంగాలను ఏంటది, చచ్చిన బోధకులు ఎవరాళ్ళు, చచ్చిన ప్రసంగాలను ఎవరు బట్టి చెప్తున్నారు, చచ్చిన ప్రజలు చెప్తున్నారు. ఇంకేముంది, సావుకుడు చచ్చినోడే, ఈయనవాళ్ళు చచ్చినోడే, చెప్పే వాక్యంలో జీవం లేదు, ఇంకేం జరగదు అక్కడ. అంతే, సంవత్సరాల తరబడి మాకు 50 సంవత్సరాల చర్చి, 100 సంవత్సరాల చర్చి అంటారు, ఏం ఉద్యోగం ఉండదు అక్కడ. ఏంటండి, ప్రభువు ఉన్న చోట పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతాయి. యాజకులు జాగ్రత్తగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. సమూయేలు, నేను విసిగిపోయానయ్యా ఏలీతో, నేను విసిగిపోయానయ్యా వాళ్ళ కుమారుల్ని చేద్దామనుకున్నారు. వాళ్ళు నా ఎంత భయభక్తులు లేరు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను కోరుకున్నా, మీ అమ్మ నిన్ను విశ్వాసంతో పెంచింది, నువ్వు చిన్నప్పుడే దేవునికి అప్పగించుకున్నావు. నేను ఆ పెద్ద వాళ్ళందరికీ చెప్పని మాటలు నీకు చెప్పాలనుకుంటున్నా. పెద్ద ఏలి మోసి సీనియర్ మోస్ట్ అయిన ఆయనకు కూడా చెప్పని సంగతులు ఆయన సంగతులు నీకు చెప్తాను, నీ సంగతులు ఆయనకు కాదు అని పిలుస్తున్నాడు సమూయేలు. నేను వెళ్ళి ఆయన దగ్గర, పిలిచావా, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ వచ్చి పడుకున్నాడు. సమూయేలు మళ్ళీ లేచి వెళ్ళాడు. మూడోసారి ఆయనకు ఎప్పుడో గుర్తొచ్చుంటుంది. ఆయన కుర్రోడప్పుడు దేవుడు మాట్లాడిన స్వరం, ఆయన బాగున్నప్పుడు దేవుడు వినుంటాడు. అయ్యా, ఆయన ఏం పిలవలేదు, నీకు అన్నిసార్లు వినపడుతుందంటే ఎవరు పిలుస్తున్నారో, దేవుడు పిలుస్తున్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాను, సెలవిమ్మని చెప్పు. సమూయేలుతో దేవుడు మాట్లాడా? ఏం మాట్లాడాడు? కొంతమంది అప్పుడప్పుడు చెప్తుంటారు, మాట్లాడాడండి దేవుడు నాతోటి. ఏం మాట్లాడాడు? తెల్లని అంగి వేసుకొని వచ్చాడండి, అట్టనే వెళ్ళిపోయాడండి. ఏంటండి, ఏం మాట్లాడాడు సమూయేలు అని మాట్లాడాడండి. అదే నా మాట్లాడతామంటే పేరు పెట్టి పిలిచినంత మాత్రం మాట్లాడదు అయిపోయినాయా? మూడోసారి నీ దాసుడు సెలవిచ్చుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని అడిగిన తర్వాత ఎన్ని చెప్పాడో దేవుడు. ఇశ్రాయేలుకి ఏం కాకపోతుంది, నెక్స్ట్ నువ్వేమవబోతున్నావు, ఈ మందిరం పరిస్థితి ఏమవబోతుంది, ఈ యాజకుల పరిస్థితి ఏమైపోతుంది, అన్ని విషయాలు ఎవరికంటే చిన్న బాలుడికి చెప్పాడండి. చిన్న బాలుడు శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మళ్ళీ ఏలి ఎదుట ఎందుకు, డైరెక్ట్గా చేయొచ్చుగా. వాళ్ళదే కొంతమంది, నేను డైరెక్ట్గా సేవ చేస్తాను, ఇండిపెండెంట్, నాకు ఎవడ అక్కర్లేదు అంటాడు కొంతమంది. నో, ఏలి సర్లేడు కాబట్టి నేను వేరే చర్చి పెట్టుకుంటా అనొచ్చు, నేను వేరే చర్చి కట్టుకొని నేనే పెట్టుకుంటా అనొచ్చు సమూయేలు. కానీ దేవుడు అక్కడ పెట్టినప్పుడు అతని అజమాయిషీలో, అతడు పడిపోయిన ప్రవక్త అయినా, చెప్పాను కదా, వారి దగ్గర కొన్ని అనుభవాలు ఉన్నాయి, బుద్ధి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, హెచ్చరిక పొందవలసినవి ఉన్నాయి. ఏ వ్యక్తిని తోసేయొద్దండి. ఏ పాస్తో సరి అనొద్దు, ఏ పాస్తో సరి లేదనొద్దు. తీర్పు తీర్చడం ఎవరి పని అన్నాడు? నా పని అన్నాడు ప్రభు. వాక్యానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తిని, అతను చేసే పనులు నువ్వు మానేయి, కానీ వాక్యానుసారమైన జీవితం ఏదుందో దాన్ని నువ్వు అనుసరించు. సమూయేలుతో మాట్లాడి దేవుని గొప్ప ప్రవక్తగా చేశాడు. బైబిల్లో రాయబడింది, పెద్దవాడు అయినప్పుడు అతని నోటి మాటల్లో తర్వాత వాక్యం చదవండి, అదంతా మీరు చదవండి. తర్వాత మన టైం అవుతుందిగా, మీకు ఆకలేస్తుందిగా. యెహోవా అతనికి తోడై ఉన్నందున
అతని మాటలలో ఎంతగా. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడి నన్ను దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకోండి. ఒక్క మాట కూడా తప్పిపోలేదు. దేవుడు మాట్లాడితే, దేవుని మాటలతో మనం నింపబడితే, దేవుడి ఆలోచనలు మనం ఎరుగుతాం, దేవుని ప్రణాళికలు మనం ఎరుగుతాం, దేవుని ఉద్దేశములు మనం ఎరుగుతాం. దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన తలంపులు ఎరిగినప్పుడు మన సొంత తలంపులు ఎంత నీచమైనవో మనం తెలుసుకోగలుగుతాం. వాక్యం చదవండి దయచేసి. ఎవరు ఎలా బ్రతకాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మానవుడు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారాలు దేవుని దగ్గర ఉన్నాయి. ప్రభువు ఊదిన ఊపిరి అన్నారు బైబిల్ అంటే. దేవుడు ఉఫ్ అన్నాడంటే అంతే, ఆయన వాక్యము వెల్లడి అయిందండి. ఆ వాక్యాన్ని మనకు భద్రపరిచి మన చేతులకు అందించాడు. దయచేసి మీ బైబిల్ను చదవండి, దేవుడు మాట్లాడతాడని చదవండి. చదివినప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది తప్పుడు బోధకుల్లాగానే తప్పుడు వ్యక్తులు కూడా బైబిల్లో కనపడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఉన్నాయండి? లోతు తన కుమార్తెలతో బిడ్డలు కన్నారని ఎందుకున్నారని అడుగుతారు కొంతమంది. నువ్వు అలా కనకుండా ఉండడానికి, ఎందుకంటే నువ్వు తాకుండా ఉండడానికి, నువ్వు అలా పాపం చేయకుండా ఉండటానికి. ఏంటంటే దావీదు పాపంలో పడ్డాడు, మరి ఎందుకైంది అంటే నువ్వు పడకుండా ఉండడానికి. పడ్డాక ఏడిసాడాడు, నువ్వు పడకుండా ఏడు, పడకుండా కాపాడుకో నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు తన పరిశుద్ధుల తప్పులు కూడా రాసి పెట్టాడు. ఎంత పరిశుద్ధులైనా దేవుడికి ఎంత ఇష్టడైనా తప్పు చేస్తే అది తప్పే. ఎవడు చేసినా తప్పే. అబ్రహాం అబద్ధం ఆడిన అబద్ధమే, అవిశ్వాస అబద్ధం ఆడిన అబద్ధమే. దావీదు వంటి భక్తుడు వ్యభిచారం చేసిన వ్యభిచారమే. నువ్వు పాపము చేస్తున్నావు. ఖండించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, గద్దించే వాక్యం, దిద్దే వాక్యం. మనం ఎంత తొందరగా దేవుని వాక్యాన్ని చదివితే ఆ భక్తులు పడ్డ నాశనాల్లో కూడా మనం పడకుండా కాపాడుకోగలుగుతాం. యవ్వన బిడ్డలారా బైబిల్ చదవండి, చిన్నపిల్లలకు బైబిల్ నేర్పించండి, వాక్యానుసారంగా నడిపించండి. రోజు నా దగ్గరకు వచ్చేవాళ్ళు 2-3 కనీసం. నేను చిన్నప్పటి నుంచి రేడియో, పొద్దున కూడా ఇవాళ వచ్చి చెప్పారు, మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి రేడియోలో వాక్యం వినిపించారండి. మా అమ్మగారు టీవీ దగ్గర కూర్చోబెట్టి అయ్యగారు వాక్యం మీను వినిపించారండి. మీ వాక్యంతోనే మేము పెరిగామండి. ఇవాళ మేము రక్షించబడిన వారికి ఉన్నాము, ఏదోదో ఉద్యోగాలు ఎక్కడికక్కడికి వెళ్ళి మంచిగా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే దేవుడి ప్రణాళిక ఎక్కడదో చూడండి. వాళ్ళు దేవుడు ఇంకా వారిని బలపరచడానికి, ఇంకా దేవుడు దీవించడానికి వాక్యం ఎప్పుడు వృధా అవ్వలేదు అనేది నిరూపణ అవుతుందండి. వాక్యంతో పెరిగిన బిడ్డల జీవితాల్లో దీవెన ఉంది. వాళ్ళు తాగుబోతులు అవుతారా, వాళ్ళు వ్యభిచారులు అవుతారు, వాళ్ళు భ్రష్టులు అయిపోవట్లా, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు దైవభయం కలిగి ఉన్నారు, వారు ఎక్కడుంటే అక్కడ దీవెనకరంగా ఉన్నారు. మీ పిల్లలకు వాక్యం నేర్పించండి, మీరు వాక్యం చదవండి. వాక్యంతో చదవటమే కాదు, మోకాళ్ళుని దేవా నాతో మాట్లాడు అని అడిగితే విస్తారమైన మాటలు దేవుడు మాట్లాడక్కర్లేదండి. ఒక్క మాట చాలు, అన్ని ప్రశ్నలకి జవాబు వచ్చేస్తుందండి. ఒక్క మాట చాలు. ఈ ముళ్ళు నాలోంచి తీసేయి, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని ముమ్మారు అంటే 3 సీజన్స్లో ప్రేయర్ చేశాడు ఆయన. ఏం మాట్లాడాడు దేవుడు? నా కృప నీకు. ఇంకేం చెప్పలా, ఇంకేం చెప్పలా. నేను బాగు చేస్తానని చెప్పలా, నేను బాగు చేయనని చెప్పలా, నీ బాధ ఏంటని అడగలా. నాకు తెలుసు, నా కృప నీకు చాలు. కాబట్టి ఏమన్నా, నేను ఎప్పుడు బలహీనున్నో నాకు ఇంక బాధే లేదు. కొట్టారు, తిట్టారు, పస్తులు ఉన్నాను. అబ్బా పౌలు గారి జీవితం చూస్తే ముమ్మారు కొట్టబడితిని, బెత్తములతో కొట్టబడితిని, దిగంబరుడై ఉంటిని, సముద్రంలో ఒక రాత్రి అంతా ఉంటిని, చెరసాలలో ఉంటిని. ఒకటా రెండండి, ఎన్ని బాధల్లో కూడా హ్యాపీగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు చెరసాల్లో ఉండి రాస్తున్నాడు ఉత్తరం. చెరలో ఉండి సంతోషంగా ఉన్నాడట ఆయన. ఎందుకంటే నా దేవుని కృప నాకు చాలు, ఇది లేదు అది లేదు అది అవసరంలా, చాలు చాలు. మనం కూడా పాడుతున్నాం పాటలు, నీ కృప నాకు చాలు, నీవు నాకు ఉంటే లోకములో ఏది అక్కర్లేదని దావీదులాగా అంటానికి ప్రయత్నిస్తున్నామే. కానీ నిజంగా నీతో దేవుడు మాట్లాడినప్పుడు నా కృప నీకు చాలు, నీ బలహీనత లేదు, నా శక్తి సంపూర్ణమవుతుంది. దేవుని స్వరాన్ని వినండి,
ఈ రోజుల్లో కూడా దేవుని స్వరం అరుదుగా ఉంది. బలిపీఠాల దగ్గర కూడా దేవుని స్వరం, దేవుని ప్రత్యక్షతతో కూడిన సందేశాలు, మనుషుల హృదయాలకు అవసరమైన, హృదయాలలో జొరబడే సందేశాల్లో బెస్ట్ మెసేజ్ ఉన్నాయి, నేను కాదంటలేదు. మంచి మంచి రిఫరెన్సెస్ ఉన్నాయి, మంచి మంచి వ్యాఖ్యానాలు ఉన్నాయి, మంచి మంచి వివరణలు ఉన్నాయి, మంచి మంచి అట్రాక్షన్గా వాక్యాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సత్యాలు ఏంటేంటో చెప్తారా. కానీ హృదయానికి, మనిషి జీవితానికి అవసరమైనవి, నీ సంగతి నీకు చెప్పబడవి లేకపోతే అది ఒట్టి మాటలే కానీ, అది మంచి మంచి స్పీచే కానీ హృదయాన్ని కదిలించేది కాదు. దేవుని మాట దేవుని సందులో కనిపెట్టి పొందుదాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు దేవా ఈరోజు స్పష్టంగా నా సంగతి నాకు చెప్పయ్యా. మొదటిగా నాతో మాట్లాడేసయ్యా. నా బాధలు తీరినట్లుగా, నా సమస్యలు తీరినట్లుగా, నా నిరుత్సాహం పోనట్లుగా, నా సందేహాలు తీరినట్లుగా. ఎందుకయ్యా నాకు ఈ స్థితి, ఏంటయ్యా నాకు ఈ బాధ అని అనేక సార్లు అనేక విషయాల్లో నేను వెళ్ళిపోతున్నానే కానీ నన్ను అడుగుము నేను నీకు జవాబిస్తానని చెప్పే గొప్ప దేవుడు నాకున్నాడు. మాట్లాడే దేవుడు నాకున్నాడు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. కట్టబడితి నేను గడ్డి తాళ్ళతోను, వీడి నీదు ఆత్మ, వీడి నీదు స్నేహం. కట్టబడితి నేను గడ్డి తాళ్ళతోను, వీడి నీదు ఆత్మ, వీడి నీదు స్నేహం. గ్రుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుకుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. నాతో మాట్లాడయ్యా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను
మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా. ఆనాడు కానాను స్త్రీతో మాట్లాడావు, నీవు కోరినట్లు నీకు కలుగునుగాక. ఆనాడు పాపాత్మురాలతో మాట్లాడావు, నేను నీకు శిక్ష విధించనుకును, వెళ్ళి పాపము చేయకుమని. ఆనాడు 38 సంవత్సరాలు పడి ఉన్నవాడితో మాట్లాడావు, లేచి నీ పరిపెత్తుకొని నడువని. ఆనాడు చచ్చిన లాజరుతో నువ్వు మాట్లాడావు, లాజరు బయటికి రా అని. అగాధములో ఉన్న మమ్మల్ని కూడా నీ పిలుపు బతికిస్తుందని, బంధకములలో ఉన్న వారికి నీ పిలుపు విడుదల కలుగజేస్తుందని, కృంగిపోయిన వారికి నీ పిలుపు ఆదరణనిస్తుందని గుర్తిస్తున్నామయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్యా, నీతో మాట్లాడుకొని చాలా రోజులైందయ్యా. నీ మాట విని సంవత్సరాల తరబడి అయిపోయిందయ్యా. ఎందుకు నన్ను సృష్టించావో, ఎందుకు నన్ను రక్షించుకున్నావో, ఎందుకొరకు నేను బ్రతుకుతున్నానో అని ఎరుగకయే బ్రతుకుతున్నానయ్యా. నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీవు నాకు అతి ప్రియుడువు. ఆ రోజు దానియేలుతో మాట్లాడినట్టు నీవు నాకు బహుప్రియుడువు. నీ మెప్పు కోసం ఆశపడే వారికి చేయ్యా. మనుషుల మెప్పుల కోసం తాపత్రయపడుతున్నావు, లోకల గొప్పల కోసం తిప్పలు పడుతున్నావు. నా కుమారుడా, నా కుమార్తె, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అన్న నీ పలుకులు మాకెంత గొప్ప ఆదరణ ఇస్తావయ్యా. నీ యుద్ధ దినములు సమాప్తమైనవి. నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను నూతన సృష్టిగా చేసేదను. నూతన హృదయమును, నూతన స్వభావాన్ని నీకు ఇస్తాను. రాతి గుండె నీలో నుంచి తీసేసి నేను మాంసపు గుండె ఇస్తానని మాట్లాడయ్యా. బాప్తీసాలు తీసుకోవాలని ఆశపడుతున్న వారు నీ పలుకును వినడానికి, పశ్చాత్తాపడడానికి, నీవిచ్చే నూతన జీవితం పొందడానికి సహాయం చేయ్యా. ఎప్పుడో బాప్తీసం పొందామనుకునే మేము, క్రైస్తవులమని చెప్పుకునే మేము, అయ్యో నీతో సహవాసం చేసి ఎంతకాలమైంది, నీ మాట చొప్పున చేసి ఎంతకాలమైందయ్యా. మా ఇష్టాలే చేసుకుంటున్నామే, మనుషులు చెప్పినట్టే చేస్తున్నామే, మేమే కష్టపడదామని ప్రయత్నిస్తున్నామే. రాత్రంతా కష్టపడినా మాకేమీ దొరకలేదన్నా పేతురు యోహానుల వల్లనే మా జీవితం ఉందయ్యా. బ్రతుకంతా కష్టపడుతూనే ఉన్నాం, బ్రతుకంతా పోరాడుతూనే ఉన్నాం, ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం, సంపాదించుకుంటూనే ఉన్నాం, కానీ ఏం మిగలటం లేదే. చిల్లి సంచులో వేసినట్టుగా సమస్తము పోగొట్టుకుంటున్నామే. నీ మాట చొప్పున వేస్తామయ్యా వల. ఒక్క మాట నువ్వు వెయ్యమన్నావు, వల వేస్తాము. నీ మాట చొప్పున వేసినప్పుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని పేతురు చూశాడో. మా జీవితాల్లో మా సొంత నడవడికలు ఒడిచిలు పెట్టి నీ చిత్తం చేయడానికి సహాయం చేయ్యా. నీ సన్నిధి రాని మమ్మల్ని తీసుకొని పోకమని ఆ రోజు మోషే ప్రార్థించినట్లుగా నాయన, ఎక్కడికి పడితే అక్కడికి పరుగులు పెడుతున్నామయ్యా. నువ్వు రాకుండా మేము పరిగెత్తి ఏం చేయగలమయ్యా? నువ్వు లేకుండా మేము ఏం సాధించగలమయ్యా? నీవు లేని జీవితం ఎడారే కదా నాయన. నీ తోడు మాకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలయ్యా. నువ్వు వెళ్ళమన్న చోటికి వెళ్ళడానికి సహాయం చేయి, నువ్వు చెప్పమన్న మాటలు చెప్పడానికి సహాయం చేయి, నీ మనస్సు కలిగి బ్రతకడానికి సహాయం చేయి, నీ చిత్తం పెరిగి బ్రతకడానికి సహాయం చేయ. తొందరపాటు నిర్ణయాలు చేసి ఆస్తులు కొనుక్కొని నష్టపోతున్నామే, తొందరపాటుగా నిర్ణయాలు చేసి
ఏదో సాధిద్దామని ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడిపోతున్నామే. ఆయన సహాయం చేయ్యా. నీ బిడ్డలమైన మేము నీ చిత్తము లేకుండా ఏది చేయకుండా ఒక తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయి. వివాహాల విషయాల్లో తప్పులు చేసి జీవితం అంతా శోధనలో ఉన్న వాళ్ళని చూడయ్యా. నా వివాహ విషయంలో నీ చిత్తమేంటయ్యా? నా కొరకు నీవు నియమించిన వ్యక్తి ఎవరయ్యా? అన్ని సందులో ప్రార్థించుకోవడానికి మా యవ్వనస్తులకు సహాయం చేయయ్యా. నీ చిత్తము ఉత్తమమైందని, నీ ప్రేమ శాశ్వతమైందని, నీ మార్గాలు మేలైనవని, నీ మాట విని నీకు లోబడటానికి సహాయం చేయయ్యా. నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారంటే మారు మాట్లాడకుండా అలాంటి జాలర్లు నిన్ను వెంబడించినప్పుడు ప్రపంచానికి దీవెనకరంగా మారారే. నేటి తరానికి కూడా వారి వ్రాతలు, వారి జీవితం మాదిరిగా మిగిల్చావే. మా బ్రతుకుల్లో నాయన నీ పిలుపుకు లోబడడానికి సహాయం చేయి. నీ పలుకుకు లోబడడానికి సహాయం చేయి. నీ మాట ప్రకారం బ్రతకడానికి సహాయం చేయి. రోజు నువ్వు మాట్లాడకపోతే మా మనసు బాగోదు. నువ్వు మాట్లాడకపోతే మాకు బాధ కలుగుతుందయ్యా. అన్నంత దగ్గర సంబంధం మాకు దయచేయ్యా. అమ్మ మాట్లాడలేదని, బిడ్డ మాట్లాడలేదని బాధపడుతున్నావే కానీ నా యేసయ్య మాటలు నేను వింటలేదే అనే వేదన మాలో లేదే. తల్లి అయిన మనసును కానీ మరవడన్న నీవు ప్రాణమే మా కోసం ఇచ్చావు కదయ్యా. నీవు కాక మాకు ఇంకెవరున్నారయ్యా? నీతో కాక మేము ఎవరితో ఉండగలమయ్యా? మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, మాకు తోడున్న దేవా, మా ప్రతి అవసరత తీర్చగలిగిన దేవా, నీవు చాలిన దేవుడిగా ఉన్నావయ్యా. నీతో సమయం గడపడానికి సహాయం చేయి. నీ మాటలు వినడానికి సహాయం చేయి. నీతో మా బాధలు చెప్పుకోవడానికి సహాయం చేయి. మా విన్నపాలు మనవులు నీ ఎంతకు తీసుకొచ్చడం కూడా సహాయం ఇచ్చే. ఈ గందరగోళ లోకంలో మేము సమాధానంగా బతకడానికి, ఈ పోరాటాల లోకంలో, పాప లోకంలో పరిశుద్ధులుగా బతకడానికి నీ తోడు మాకు కావాలయ్యా. నీ వెలుగులో మేము నడవాలయ్యా. నీ వాక్యపు వెలుగులో మేము నడవాలయ్యా. మా దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవాలయ్యా. మా బ్రతుకులో చేసే ప్రతి నిర్ణయము వాక్యానుసారమైనదిగా ఉండాలయ్యా. తండ్రి సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు చేయండి. స్పెసిఫిక్గా దేవుడితో చెప్పండి. ఏంటి నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య? వివాహం గురించా, చదువు గురించా, కుటుంబం గురించా, ఆర్థిక ఇబ్బందుల, శరీర అనారోగ్యాల, ప్రయాణాల విషయమై, నిర్ణయాల విషయమై, స్థలం కొనాలన్నా, స్థలం అమ్మాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, చదువులు చదవాలన్నా, దూరదేశం వెళ్ళాలన్నా, ఏదైనా అడగండి, ఏదైనా అడగండి. నీ చిత్తం ప్రభా, నువ్వు చెప్పింది చేస్తానని చెప్పండి. నువ్వు అనుకున్నది కాదు, ఆయన చెప్పింది చేయి. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నష్టపోవు, మోసపోవు. దేవుడు మేలైన వాటిని మనకిస్తాడు, ఉన్నతమైన వాటిని మనకి చెప్తాడు. నీ మాట లేకుండా నేను ఏది చేయనయ్యా. నీ చిత్తం తెలుసుకోకుండా నేను ముందుకు సాగనయ్యా. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనయ్యా. నేను అనుకున్నది కాదు, నీవు చెప్పింది చేస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. మనుషులకు మాట ఇచ్చానో, ఏదో అనుకున్నాను, ఎవరో ఏదో అనుకుంటారనో తప్పుడు నిర్ణయాలు చేసి చిక్కుల్లో పడద్దు. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. లోక సంతోషాన్ని ఎతకొద్దు. దేవుడు కోరుకున్న సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు, పరిహాసాలు చేసుకుంటూ కూర్చున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, సమస్తము పోగొట్టుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్న ప్రార్థన విని దేవుడు తనకు మళ్ళీ తిరిగి బలం ఇచ్చినట్టు. ఒకవేళ ఇప్పటికే ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నామేమో. ఈ ఒక్కసారయ్యా నన్ను క్షమించయ్యా. నీకు దూరమైపోయానయ్యా. నీ పిలుపుకు దూరమైపోయానయ్యా. నీకు అందనంతటి దూరమైపోయానయ్యా.
నన్ను చేరది అయ్యా, నన్ను కౌగిలించుకో అయ్యా, నన్ను తోసేకయ్యా, నన్ను ముద్దు పెట్టుకో అయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక్కడి నుంచి నీకు లోబడి ఉంటానయ్యా. నీ ఇంట్లో కూలోడికైనా ఉండటానికి సిద్ధమేనయ్యా. నీ పాదాల దగ్గర పడి ఉంటానయ్యా. నువ్వేం చెప్తా చేస్తానయ్యా. నువ్వేం చెప్పినా నేను మేలుకే చెప్తావు కదా. నేను తగ్గించబడ్డా, హెచ్చించబడ్డా అది నాకు మేలే కదా. చెప్పండి దేవునికి, చెప్పండి దేవునికి, చెప్పండి దేవునికి. నీ అహంభావాన్ని విడిచిపెట్టు, నీ సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టు, మనుషుల మాటలు పక్కన పెట్టు. దేవుని చిత్తం చేయి, దీవించబడతావు యవనస్తుడా. దేవుని చిత్తం చేయి, దీవించబడతావు సహోదరి. దేవుని చిత్తం చేయండి, మీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఏంటి మీ ప్రణాళికలు మీ బిడ్డల గురించి? ఏంటి మీ ఆలోచనలు మీ భవిష్యత్తుల గురించి? ఏ ఆలోచనలు? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏం కూర్చిపెట్టుకుందామా అనేదనా? నా కోసం ప్రారంభించిన ప్రభువు మాట. ఆయన చిత్తమేంటి? ఎందుకు నన్ను రక్షించుకున్నాడు, ఎందుకు నన్ను కాపాడుతున్నాడు, ఎందుకు నన్ను దీవించాడు. ప్రభు నువ్వేం చేయమంటే చేస్తానని చెప్పలేవా? చెబుదాం, చెబుదాం, చెబుదాం. ఈ రోజు నుంచి నీ చిత్తంలో బతుకుతానయ్యా, నీ మాట చప్పున బతుకుతానయ్యా, నీ మాట చప్పున బతుకుతానయ్యా. మాట్లాడయ్యా, చెప్పయ్యా. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసురాలు ఆలకిస్తున్నాడు. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తానయ్యా. నాకు అర్థం కాని విషయాలు కూడా నాకు అర్థమయ్యేటట్టు చెప్పేదేవా. గూఢమైన సంగతులు, ఊహించలేని సంగతులు, నాకు తెలియక మూర్ఖతలో ఉన్నానే కానీ నీ గొప్ప జ్ఞానంతో నిండిన నీ మాటలు నాకు దయచేయ. ఈ లోకాన్ని హెచ్చరించడానికి, నా చుట్టూ వారిని కాపుదల కాయటానికి నీ మాటలు, నీ జ్ఞానం, నీ కృప నాకు కావాలయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన మా వైపు చూడయ్యా, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఆచార భక్తి మాకు వద్దయ్యా. అలవాటుగా ఆలయానికి వచ్చి పోయేవారిగా మేము ఉండనివద్దయ్యా. నీ మాటల్లోని శక్తిని గుర్తించినట్లుగా నీ మాటలు వినాలనే ఆశ కలిగిన వారిగా, ఈ లోక శబ్దాల నుంచి దూరంగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందులు నీకు మొరపెట్టుకోవడానికి, నీ మాటలు విని మీ సాక్షులుగా బ్రతకడానికి సహాయించాలి. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చేవి నీ మాటలు. పాప బంధకాలను తెగదెంపులు చేసేవి నీ మాటలు. తండ్రి, నీ మాట మాకు కావాలయ్యా. నీ చిత్తం మేము ఎరగాలయ్యా. కొంచెం అపాయాలు తప్పించుకోవడానికి నీ మాటలు మాకు మార్గాన్ని చూపిస్తే అయ్యా. తండ్రి, గందరగోళ లోకంలో, అరణ్యం వంటి లోకంలో పడి తప్పిపోకుండా నీ వాక్యము వెలుగులో మమ్మల్ని నడిపించు నాయన. నీ వాక్యంతో మా అడుగులు స్థిరపరిచేయ. నీ వాక్యముతో దైవ జ్ఞానాన్ని మాకు దయచేయ నాయన. నీ వాక్యముతో అనుభవ జ్ఞానాన్ని నేర్చుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి సహాయం చేయ. ఒక్కొక్కరిని కనికరించిన ఆయన, యవ్వనస్తుల్ని కనికరించయ్యా, కుటుంబాలను కనికరించయ్యా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునన్నావు, మూర్ఖురాలు తన చేతులతో ఇల్లు ఊడబెడకనన్నావు. జ్ఞానం చెప్పని కాపురం చేయమన్నావు. కాపురం ఎలా చేయాలో కూడా తెలియజేసే దేవుడిగా నీవు ఉన్నావు. అజ్ఞానం వల్ల కోర్టుల పాలై, విడాకుల పాలై, రోడ్ల పాలవుతున్న కుటుంబాలను చూడయ్యా. నా దేవుడే చెప్తాడో మన బంధం పెట్టని నీ పాదాలు పట్టుకోవడానికి, భార్యాభర్తల కలహాలలో, మిస్అండర్స్టాండింగ్స్లో నీ దగ్గర రావడానికి సహాయం చేయ. లోకస్తుల దగ్గరకు కాదు, నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయ. నా కెరీర్ ఏంటి, నా చదువు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి జ్యోతిష్కుల దగ్గర కాదయ్యా, న్యూమరాలజీ దగ్గర కాదయ్యా. మా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయ్యా. ఒక మేలైన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉన్నావయ్యా. వాటిని ఎరుగునట్లుగా నీ సన్నిధిలో నిలబడి మాతో మాట్లాడాలని ఉపలాట పడుతున్న నీ స్వరాన్ని వినాలని ఆశ మాకు దయచేయ్యా. నీ స్వరాన్ని విని నీ చిత్తములో నడిచి నీ సాక్షులుగా ప్రజ్వలించుటకు సహాయం చేయ. నీ మందిరంలో నీ సన్నిధి దయచేయ్యా. నీ మందిరంలో నువ్వు ఉండాలయ్యా. నీ సన్నిధి ఉండాలయ్యా. నీ వాక్యపు ప్రత్యక్షతలు ఉండాలయ్యా. మనుషుల హృదయాలు కదలాలయ్యా. హృదయ రహస్యాలు బయటపడాలయ్యా. జీవిత గమ్యాలు మారాలయ్యా. దేవుడితో సహవాసం కలిగిన విశ్వాసాలుగా మేము ఉండాలయ్యా. దేవుడితో మాట్లాడుకునే వారిగా మేము ఉండాలయ్యా. ఆచార భక్తులుగా మేము ఉండి పోనివద్దయ్యా. అలవాటుగా వచ్చి పోనివద్దయ్యా. నీతో టచ్ అవ్వాలయ్యా. నీతో సహవాసం చేయాలయ్యా. నీ తలంపులతో నింపబడాలయ్యా. నీ శక్తిని పుంజుకోవాలయ్యా. నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడు స్వస్థత పొందాలయ్యా.
చీకటితో ఉన్న దురాత్మ శక్తుల నుంచి విడిపించబడాలయ్యా. నెగిటివ్ స్పిరిట్ నుంచి విడిపించబడాలయ్యా. కృంగిన ఆత్మ నుంచి విడిపించబడాలయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి జయశీలుగా ఈ లోకంలో జీవించాలయ్యా. ఎవరిని వదిలిపెట్టొద్దయ్యా. మాతో పాటు లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని కూడా చూడు నాయన. పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షార్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 893939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను. బ్రతుకు భారమై నీ రాజా